సరే పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మీ విశ్లేషణ ప్రకారం రామచంద్రరావు గారి ఎంపిక ఏ వ్యూహం ప్రకారం చేసి ఉండాలనుకోవచ్చు? ఎంతవరకు ఆ పార్టీ బలోపేతానికే ఆయన కృషి కానీ, లేకపోతే ఫర్దర్గా అందరినీ కలుపుకొని పోయి ఆయన ముందుకెళ్లే విధానం కానీ, ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి? మొదటగా యోయో టీవీ వీక్షకులకు, ప్యానల్ పెద్దలకు, మీకు అందరికీ శుభ సాయంత్రం. అయితే అది పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఖచ్చితంగా ప్రజలకు కూడా సంబంధం ఉంటుంది కాబట్టి దాని ప్రభావం పార్టీ మీద ఆటోమేటిక్గా ప్రజల మీద కూడా లింక్ ఉన్న వ్యవహారం కాబట్టి అయితే తనని ఎన్నుకోవడం వల్ల వ్యూహం అంటే జనరల్గా అంతర్గతంగా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి, పార్టీ స్ట్రాటజీస్ ఉంటాయి. కారణాలు ఏమైనా కావచ్చు, కాజ్ అండ్ యాక్షన్ అంటారు. ఏ చర్య కూడా ఒక కారణం లేకుండా జరగదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినవి ఇప్పుడు ఫలానైనా చెప్తే జరిగిందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా స్ట్రాటజిక్గా ఆలోచించుకున్నారా, ఇలా అన్నప్పుడు అంటే పేరు అయితే వినబడుతుంది అప్పటి నుండి కూడా. అంటే ఎవరు, ఈటల రాజేందర్ గారు, అరవింద్ గారు, రామచంద్రరావు గారు, ఈవెన్ రఘునందన్ గారు, మొన్న ఈ మధ్యన రాజాసింగ్ కూడా నేను చేస్తాను, నన్ను ఇష్టమున్న వ్యక్తులు పార్టీలో చెప్పండి అని కూడా అన్నారు. అయితే అన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అనేది అంత సులభమైన విషయం కాదు. అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని పోల్చడం అని కాకుండా ఇప్పుడు తనకు ఉన్న పాజిటివ్ ఏంది అని ఒక వ్యక్తిగా ఆలోచించినప్పుడు, పార్టీలకు అతీతం కదా, నేను అలా ఆలోచించినప్పుడు నేను ఎంతసేపు దాని మీదే మాట్లాడతాను, మిగతాదంతా పాలిటిక్స్. ఏంటంటే వాళ్ళు కదా, వాళ్ళు మాట్లాడదు కాబట్టి. అంటే నేనైతే ఏమనుకుంటున్నా అంటే మొదటి నుండి కూడా, అంటే ఆయన రాజకీయంలోకి వచ్చినప్పటి నుండి కూడా, అంటే స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆ మూలాలే ఉన్నాయి. అంటే ఆయన ఏబీవీపీలో పనిచేశాడు, అలాగే డిగ్రీ కాలేజీలో 3 years కంటిన్యూస్గా యూనియన్ ప్రెసిడెంట్గా చేశాడు. మళ్ళీ లా కాలేజీలో, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో కూడా సెక్రటరీగా పనిచేశాడు, స్టూడెంట్ యూనియన్గా. ఇలాంటి పార్టీ పరమైన ఇవి ఉన్నాయి. అంటే నాకు తెలిసిన టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆయన ఒకే పార్టీలో ఉన్నాడు. అది ఆయన కొంత ప్లస్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతున్నప్పుడు వాళ్ళ మైనస్లు బయటికి వచ్చినప్పుడు కొంత వివాదానికి అతీతంగా ఉన్న వ్యక్తిని తీసుకొద్దామా మధ్య మార్గంగా అనేది కూడా ఒకటి ప్లస్ అయి ఉండొచ్చు. ఇంకోటి తనకంటూ, అంటే ఏదైనా, అంటే నా జ్ఞానం మేరకే కదా, తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గం కానీ ఏది లేదు, వివాదరహితుడు, సౌమ్యుడు, పార్టీని నమ్ముకొనే మొదటి నుంచి ఉన్నాడు అనే కారణం అయి ఉండొచ్చు. ఇంకోటి పార్టీ ఒక మెసేజ్ పంపించుకోవడానికి కూడా ఆలోచించవచ్చు. ఏది, పార్టీని అంటిపెట్టుకొని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మీరు పనిచేస్తే ఒక రోజు ఎన్నికైనా ముందైనా, అంటే ఒక రోజు అంటే కొద్ది రోజులు ఎన్నికైనా ముందైనా పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందని సందేశం ఇవ్వాలనుకున్నారా అనేది అది ఒక రకంగా చెప్పుకోవచ్చు. అయితే మీరు అన్నారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు మరి వేరుంది. మీరు ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో అంటే ధీటుగా, వేడిగా, వాడిగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు అంత సులభం కాదు. అంటే నాలెడ్జ్ ఉండడం వేరు, దాన్ని ఏదన్నా మనకున్న విషయ పరిజ్ఞానాన్ని డ్రైవ్ చేయడం అంటారు. అంటే పబ్లిక్లో పెనట్రేట్ చేయాలి ఏదైనా కానీ. మనం పార్టీని చొచ్చుకుపోవాలంటే ప్రజాక్షేత్రంలో అంటే ధీటుగా మాట్లాడగలిగే వ్యక్తి ఉండాలి. చూడాలి మరి. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఆ సీట్లో కూర్చున్నంత వరకు ఈయన చేయగలడా అనుకుంటాం, అవకాశం వచ్చినప్పుడు కానీ తెలియదు. అయితే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి పార్టీకి వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు కాబట్టి పార్టీని బ్యాలెన్స్ చేసుకోవడానికి మిగతా పదవులు కూడా ఉంటాయి కదా, వాటిని అలా ఇచ్చుకొని పార్టీ పరంగా ఇచ్చుకొని బ్యాలెన్స్ చేసుకుంటే వాళ్ళు నడుపుకుంటారు. ఇంకోటి చాలా వరకు పార్టీ పేరు మీద నడుస్తుంది వాళ్ళ దగ్గర ఎక్కువ వరకు. అంటే బీజేపీ విషయంలో ఎక్కువ పార్టీ పేరు మీద నడుస్తుంది, వ్యక్తుల మీద కాదు. వ్యక్తి ఫోకస్ ఎప్పుడైంది అని అంటే అందరు అనుకున్నట్టు, ఈవెన్ ప్రతిపక్షాలు కూడా అనుకున్నట్టు, వ్యక్తి ఎక్కడెక్కువ ఫోకస్ అయిందంటే బండి సంజయ్ గారు ఒక్కరే ఫోకస్ అయినారు. మిగతాదంతా పార్టీ పేరు మీద నడిచింది. ఫలానా వ్యక్తి వలన అని కాకుండా బీజేపీ అనే పేరు మీద నడిచింది ఇప్పటి వరకు రాజకీయం కానీ, వాళ్ళు పబ్లిక్ వెళ్ళడం కానీ. అయితే ఇది వేచి చూడాల్సిన విషయం. అయితే కొంత టఫ్గానైతే ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్లోకి వాడిగా వేడిగా ప్రతిపక్షాల వాదనలను, విమర్శలను, అంటే తోటి పక్షాలు, ప్రతిపక్షాలు, వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే కష్టపడాల్సి వస్తుంది. తనకు నాలెడ్జ్ ఉంది, అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. బట్ ఇలా ఆయన తన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు పబ్లిక్లోకి వెళ్ళి గెలవలేదు అనుకుంటా. ఐ థింక్ ఎమ్మెల్సీ చేశారు, అవునా? పార్టీ ఏది
ఓకే గ్రాడ్యుయేట్స్ అండి అదంటే ఇట్స్ లిమిటెడ్. నో ఐ నో ఇట్ నామినేటెడ్ కాకుండా కానీ ప్రత్యక్షం కంటే ఎమ్మెల్యే అసెంబ్లీ లాగా కాకుండా ఎమ్మెల్సీకి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి 2015 నుంచి 2021 రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ గెలిచారు. దాని తర్వాత ఈ వాణీదేవి గారు వచ్చారు. ఓకే దట్ ఐ నో. అయితే ఇప్పుడు మల్కాజిగిరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. అట్లా అంత డీటెయిల్స్ కాదు కానీ అలా అంటే పబ్లిక్లోకి వెళ్ళి గ్రాడ్యుయేట్స్ అంటే ఇట్స్ లిమిటెడ్ నెంబర్. పబ్లిక్ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ అంటే వేరు, మాస్ క్లాసు మాస్ అని ప్రజలను విడదీసుకున్నప్పుడు మామూలుగా తను అర్బన్ ఏరియాలో కొంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్కు నోన్ పర్సన్, కొద్దిగా రూరల్ ప్రాంతాలు అంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తను కొంత ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక అంతర్గతంగా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది పార్టీకి తెలియాలి, మన ఊరికే కామెంట్ చేయడానికి ఉండదు అని నా ఉద్దేశం. అంటే ఈ సిచ్యువేషన్లో క్యాస్ట్ ఈక్వేషన్ అనేది కూడా చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీ నినాదమే, కాంగ్రెస్ పార్టీ అనే కదా అన్ని పార్టీలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా బీసీ నినాదాన్ని అందుకుంటాయి. వాళ్ళు ఏకంగా బీసీని ముఖ్యమంత్రి చేస్తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే అని చెప్పిన బీజేపీ ఇవాళ అధ్యక్షుడిని మాత్రం ఎందుకు బీసీకి ఇవ్వలేకపోయింది అనేది చర్చ జరుగుతుంది. అవును, మామూలుగా ఎన్ని సంవత్సరాలండి మీకు పార్టీ ప్రెసిడెంట్? 3 years. 3 years. అలా ఆలోచించిన దాదాపు ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ తన టర్మ్ అయిపోయేసరికి. అండ్ అగైన్ ఎలక్షన్స్ అప్పుడు మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించుకోవాల్సి వస్తుంది. దాదాపు చాలా పార్టీలు కొన్ని ప్రకటించవు. అప్పుడు ఎవరిని ముందు పెట్టి రాజకీయ అంటే ఎన్నికలకు వెళ్తారు అనేది కూడా పాయింట్ అవుతుంది. ఇంకోటి వాళ్ళు ఇంతకుముందే మన బీజేపీ మిత్రులు ఏం చెప్పుకున్నారు, మా దగ్గర పార్టీ ప్రెసిడెంట్ వేరు, ముఖ్యమంత్రి వేరు, సాధ్యమైనంత వరకు ఈ వ్యక్తి ముఖ్యమంత్రి ఉండడు అని. ఒక రకంగా అంటే స్పెసిఫిక్గా ఆలోచించినప్పుడు ప్రజలకు ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎక్కువ ఆలోచిస్తారు. పార్టీ అధ్యక్షుడు అనేది ఓకే వాళ్ళ విషయం మనకేంది అని కూడా కొంత ఆలోచిస్తారు. కాకపోతే పార్టీకి ప్రభావం ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎక్కువనా తక్కువనా ఏంటి, ఏ క్యాండిడేట్ని పెట్టుకుంటే మనం ఎఫెక్టివ్గా పనిచేయగలమని అది పార్టీ వ్యవహారం. పబ్లిక్ ఏంటంటే ముఖ్యమంత్రి రేపు ఎవరు అవుతారు, ఈ ఫలానా పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది డెఫినెట్గా అది కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది ప్రభావితం చూపిస్తుంది ఎన్నికలప్పుడు. అది అలా చూసుకోవాలి. ఇప్పుడే వాళ్ళు ముఖ్యమంత్రికి ఫలానా రామచంద్రరావు గారే ఉంటారు అనేది ఏమి అనౌన్స్ చేసుకోలేదు కదా. ఎన్నికల ముందు కూడా గడువు అయిపోతుంది. వాళ్ళు ఒకవేళ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాయి అంటే వెంటనే అయితే అప్పటికి మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ ఎప్పుడు కూడా ఎలక్షన్ల ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని ఏ రాష్ట్రంలో కూడా ముందే చెప్పరు. వాళ్ళ ఎన్నిక అయిన తర్వాత వాళ్ళు గెలిచిన ఆ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వాలి అనవసరంగా ముందే అనౌన్స్ చేయడం వల్ల ఒక గ్రూప్ అవుతుంది, ఒక వర్గం అవుతుంది, ఒక విభేదం ఉంటుంది, అందరూ కలిసి పనిచేస్తారో ఉంటుంది. అది సహజంగా ఒక మనిషికి ఎవరికైనా కొంత ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు దాన్ని మెయిన్ ఏంటంటే తనకి ఏంటంటే అందరినీ సమన్వయపరచుకొని ముందుకు నడిపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పార్టీ అయితే చాలా గొప్ప అవకాశం ఇచ్చింది, తనకు కూడా ఒక బ్రహ్మాండమైన అవకాశం. ఆయన ఎంత ప్రయత్నం చేసిండో చేయలేదు కానీ అవకాశం మాత్రం అద్భుతంగా వచ్చింది. తను చేతపుచ్చుకొని అందిపుచ్చుకొని అవకాశాన్ని తీసుకుంటే బాగుంటుంది పార్టీ పరంగా, చూడాలి. సో రామరెడ్డి గారు, రామచంద్రరావు గారి ఎన్నిక అనేది రేపు అధికారికంగా పార్టీ నుంచి ప్రకటన వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దాని గురించి డిస్కస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా మాధవ్ గారి పేరు వినిపిస్తుంది. సో ఏం జరుగుతుంది ఏంటంటే దీనికి సంబంధించి పూర్తిగా రేపు డిస్కస్ చేస్తే ఇప్పటిన్న పరిస్థితుల ప్రకారము రాజాసింగ్ గారు రాజీనామా అనేది విపరీతంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజాసింగ్ గారు కూడా చాలా సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నారు. సరే అప్పుడప్పుడు ఆయన కొంత పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు అనే విమర్శలు ఆయన మీద ఉన్నప్పటికీ బీజేపీని నమ్ముకొని ఉన్న వ్యక్తి, బీజేపీ కూడా ఆయనకి అలానే పార్టీలో స్థానం కల్పించింది, ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు, ఒకసారి ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించిన విషయాలు. కానీ ఇవాళ గత కొంతకాలంగా ఆయన బీజేపీ మీద, బీజేపీలో ఉన్న కొంతమంది నాయకుల మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. బహిరంగంగానే మాట్లాడారు ఆయన, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మాట్లాడినవి కూడా మనం చూసాం. ఇవాళ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి కూడా నేను రేస్లో ఉన్నాను, నాకు ఎవరైతే మద్దతు ఇవ్వాలనుకున్నారో వాళ్ళని బెదిరించారు కాబట్టి ఈ పార్టీ పట్ల విసిగిపోయాను అని చెప్పేసి ఆయన మాట్లాడి రిజైన్ చేశారు. ఆ రిజైన్ చేసిన తర్వాత బీజేపీ నాయకులు కూడా ఆయన చేసిన పరిణామాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడారు. బట్ ఆయన ఎందుకు హట్ అయ్యారు, ఎక్కడ హట్ అయ్యారు, ఏం మాట్లాడారు రాజీనామా తర్వాత అనేది ఒకసారి విన్న తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. రాజాసింగ్ గారు ఏమన్నారు ఒకసారి విందాం. టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా, నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు.
ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం ఏమి ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. సో అది రామరెడ్డి గారి పరిస్థితి. ఆయన టీడీపీ తర్వాత బీజేపీలోనే ఉన్నారు, అప్పటి నుంచి బీజేపీతోనే పోటీ చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే ఎస్పెషల్లీ కరడుగట్టిన హిందుత్వవాది, బీజేపీవాది కూడా ఆయన. అలాంటి ఆయన ఇవాళ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి విసిగిపోయాను, మీకో దండం, మీ పార్టీకో దండము, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావద్దు అనుకున్న వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు, ఇలాంటి ఘాటు స్టేట్మెంట్స్ ఇచ్చారు అంటే నిజంగా పార్టీలో ఆ పరిస్థితి ఉందా? పార్టీలో ఆ పరిస్థితి లేదండి. రాజాసింగ్ బీజేపీలోకి వచ్చి 11 సంవత్సరాలు, 2014లో వచ్చాడు, ఇది 2025. ఆయనకు వచ్చిన ఫస్ట్ టైమే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, గెలిచారు. రెండోసారి కూడా ఒక్కడే గెలిచాడు, అది పార్టీ క్రియేటింగ్. దాంట్లో ఏం మేము అబద్ధాలు చెప్పేది లేదు, దాచేది లేదు. మూడోసారి కూడా గెలిచాడు. మూడోసారి ఆయన ఒక విషయంలో అతను వచ్చి ఇక్కడ మన హైటెక్ సిటీ ఏరియాలో పెట్టి ఒకతను రెచ్చగొట్టని మాట్లాడితే రాజాసింగ్ ఒక వీడియో ముస్లిమ్స్ మీద ఇన్సల్టింగ్గా మహమ్మద్ ప్రవక్త మీద తయారు చేస్తే పార్టీ అతను సస్పెండ్ చేసింది. నుపుర్ శర్మను కూడా ఆమె డిస్కషన్లో అవతల రెచ్చగొడితే